ఇక్కడ చూడండి, దానం చేస్తూ సంకల్పం చేసింది, అయ్యా నా పతిని దక్షిణగా ఇస్తున్నాను, స్వీకరించండి. దక్షిణ ఇచ్చాడు. అయిపోయిన తర్వాత, స్వామి మరి నా భర్తను నాకు ఇవ్వండి. ఆయన అసలు ఇంక ముఖమే చూడడం లేదు, పట్టుకుపోతున్నాడు. శంకరుడు దొరికిన తర్వాత ఇంకేమున్నదండి, అంతే కదా, దొరుకుతాడా ఆయన? అయిపోయింది, దొరికినాడు. అసలు ఆయన వచ్చిందే శంకరుడు పట్టుకుపోదామనే ఉద్దేశంగా ఉన్నట్టున్నది. పాపం మంచి అవకాశం దొరికింది, ఇక పర్మనెంట్గా పట్టుకుపోదామని. లోకంలో ఎవరైనా వదిలిపెట్టే వాళ్ళు ఉంటారు కావచ్చు, పట్టుకపోతే భార్య అయితే వదిలిపెట్టదు కదా. భార్య చేతనే ఇక నాది కాదు అనిపించుకున్న తర్వాత ఇంకెవరండి అడిగేది? ఎప్పటి కేసు వేసే అవకాశమే లేదుగా. అట్లా ఈ సన్నివేశాన్ని తాను శంకరుని కోసం ఉపయోగించుకొని శంకరుని పట్టుకుపోదామని ప్రయత్నం. అయ్యా స్వామి స్వామి ఎక్కడికి పట్టుకుపోతున్నావు? మా ఆయనను చూడడం లేదు, ఆయన పట్టుకుపోతూనే ఉన్నాడు. దేవత అందరి చుట్టూ చూసింది, ఏమయ్యా మీరే కదా చెప్పింది ఉపాయం, నేను వద్దు వద్దు ఇవ్వా అంటే మీరే కదా కూర్చోబెట్టి చెప్పింది, మళ్ళీ ఇంకోటి అదిలో బదులు ఏదో చెప్పినారు, ఇప్పుడు ఏం చేస్తారో చేయండి అని చెప్తే ఈ పెద్ద మనుషులు అంతా మళ్ళీ దిగి, అయ్యా ఈ వ్రతం భగ్నం కాకుండా మీరు చేయాల్సిన బాధ్యత పురోహితుడిగా మీ పైన ఉన్నది, కాబట్టి మీరు కాస్త శాంతించి ప్రశాంతతతోటి గోవులతోటి మళ్ళీ శంకరుని పార్వతీదేవికి ఒప్పజెప్పేటట్టుగా చేయండి అని సనత్కుమారుల వారిని ఒప్పిస్తే, అప్పుడు గోవులను స్వీకరించి మళ్ళీ పరమేశ్వరుని పార్వతీదేవికి ఉపజెప్పినాడు. ఇప్పుడు యజ్ఞం పరిపూర్ణమైపోయింది.